హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత మేమైతే బయటికి వెళ్తున్నాము అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం. అంటే టెంపుల్స్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఒక టెంపుల్ అయితే అని అనుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా టైం ఉంటే నెక్స్ట్ వేరే టెంపుల్స్కి కూడా వెళ్దాము అన్నట్టు స్టార్ట్ అయ్యాము. కొంచెం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండే. ఈ మధ్య కొంచెం ఒకరోజు ఎండ కొడుతుంది, ఒకరోజు వర్షం పడుతుంది కదా. ఇది రెయినీ డే అనమాట. చాలా రోజుల తర్వాత కొంచెం వెదర్ కూడా కొంచెం చల్లబడ్డది కదా అని చెప్పేసి బయలుదేరినాము. ఇంకా పొద్దున్నే బయలుదేరినాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేద్దామని అనుకున్నాము. చెన్నపట్నంకి అయితే వచ్చాము. సో ఇక్కడ సురేష్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయడానికి అయితే వెళ్ళాడు. మేమైతే ఇక్కడ కూర్చున్నాము, వెయిట్ చేస్తున్నాం అనమాట. జస్ట్ పొద్దున్నే లేచి వంట కూడా వేసుకున్నాం యాక్చువల్గా లంచ్ కోసం. బట్ బ్రేక్ఫాస్ట్ అయితే బయట ఇద్దామని అనుకున్నాము. ఇక బ్రేక్ఫాస్ట్లు కూడా వేసుకుంటా తినుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే టైం అయిపోతుంది అని చెప్పేసి బయట ఇద్దాంలే అని అనుకున్నాము. ఇక సరే అని వచ్చినాం, తింటున్నాం అనమాట. ఒక్కొక్కరికి నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకున్నాము. ఫైనల్గా నాది అత్తేది ఇంకా టిఫిన్ రాలేదు. బట్ నేను ఈ లోపల కానిచ్చేస్తున్నాను అనమాట. పూరి బోండా అని టేస్ట్ చేశాను. సో ఇంకా తినేసినాము. తర్వాత బయలుదేరినాం అనమాట. ఇది మన ఏఎంబి మాల్ దగ్గర ఉన్న శరత్ సిటీ మాల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ఉంటుంది కదా, అదనమాట. సో అది కూడా దాటేసినాము. తర్వాత అవుటర్ కూడా ఎక్కినాము. సో పోతున్నాం అనమాట. అంత బోర్ అయితే ఏం కొట్టలే, కొంచెం మంచిగానే అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కాబట్టి. అండ్ తినేసి బయలుదేరాం కాబట్టి ఇంకా సాహిత్యగాడు పడుకున్నాడు మంచిగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవుటర్లో ఏ రూట్ తీసుకుంటున్నామంటే మెదక్ బోధన్ సైడ్ ఉండే రూట్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా, బొంతపల్లి వీరన్న. సో ఆల్మోస్ట్ మనకి ఆ కమాన్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి బొంతపల్లి అని అయితే మంచిగా కనిపిస్తుంది. అవుటర్ పైన చూస్తుంటే ఇందాక చూపించా కదా మెదక్ ఇంకా బోధన్ రూట్ అయితే తీసుకొని ఇంకా అట్లనే ఇది యాక్చువల్గా మెదక్ రూట్ ఏడుపాయలు తెలిసే ఉంటుంది చాలా మందికి. ఆ రూట్లోనే ఉంటుంది. హైదరాబాద్కి జస్ట్ ఒక 51-52 కిలోమీటర్స్ మా ఇంటి దగ్గర నుంచి అయితే మాకు అంత చూపించింది. సో కమాన్ లోపల నుంచి టర్న్ తీసేసుకుంటాము, లోపలికి అయితే వెళ్తున్నాము. మొత్తం అన్ని ఫ్యాక్టరీసే ఉన్నాయి మ్యాక్సిమం. జిన్నారం అంట ఆ ఊరు. అది దాటిన తర్వాత ఇది ఇంకా టెంపుల్ మెయిన్ ఆర్చ్ అది. సో టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, బసవేశ్వర స్వామి సంథింగ్ అట్లా. సో ఇదనమాట ఫైనల్గా టెంపుల్. బొంతపల్లి వీరన్న అంటే శివుడు అనమాట, శివుడి టెంపుల్ ఇది. మంచిగా అనిపించింది మాకు ఫస్ట్ టైం. అత్తయ్యకి ఎవరో చెప్పారంట ఆ టెంపుల్ బాగుంటుందని. సో వెళ్దామని ఎప్పటి నుంచో అనుకున్నాము. యాక్చువల్ లాస్ట్ ఇయర్ అనుకున్నాము, బట్ అప్పుడు ఇంకా కుదరలేదు. 1 year తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాము. సో దేవుడికి ఇప్పుడు మమ్మల్ని రప్పించుకోవాలనిపించినట్టుంది. సో ఫైనల్గా దర్శనంకి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా సడన్ ప్లాన్ అనమాట. 1 year ముందు అనుకున్నాం, తర్వాత ఎప్పుడు వీలవుతుందో అప్పుడు వెళ్దాంలే అనుకుంటా ఇంత ఫుల్ లాగ్ అయిపోయింది వెళ్ళడం. ఇప్పుడు కుదిరింది. అండ్ ఇక్కడ టెంపుల్ ముందర అగ్నిగుండం అనుకుంటా, మామూలుగా సినిమాలలో చూపిస్తారు కదా అగ్గులలోంచి నడవడము అట్లా. ఐ థింక్ అదనుకుంటా. మేము ఎప్పుడు చూడలేదు డైరెక్ట్గా నేనైతే ఇట్లాంటి ఒక ప్లేస్. అండ్ చాలా పవర్ఫుల్ గాడ్ అంట. సో వెళ్ళినాం, మంచిగా అనిపించింది దర్శనం. అదంతా మంచిగా అయిపోయింది. సండే కొంచెం పొద్దున్నే కాబట్టి రష్ కూడా అసలు ఏం లేదు. మా ఇంట్లో జనరల్గా అట్లనే ప్రిఫర్ చేస్తారు. నాకు మా అత్తయ్యకేమో కొంచెం రష్ ఉన్నప్పుడు వెళ్తేనే జర పోయినట్టు అనిపిస్తుంది కదా అనుకుంటాము. బట్ మా మామయ్య, సురేష్, మా బావ వీళ్ళకేమో ఎర్లీ మార్నింగ్ పోవాలి, పొద్దున్న 4-3 లేచి పోవాలి అని ఉంటుంది. అప్పుడైతే రష్ ఎవరు ఉండరు, తొందర దర్శనం అయిపోతుంది. ఈ పిల్లలతోని ఇదంతా లేట్ అవుతుంటాయి, ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ మాకేమో జర అందరు ఉన్నప్పుడు పోతే ఎటైనా పోయినాము అన్న ఫీలింగ్ వస్తుంది. లేకపోతే జస్ట్ అట్లా పోయి ఇట్లా వచ్చేసినాము అన్నట్టే ఉంటుంది కదా అని అనుకుంటాం అనమాట నేను అత్తయ్య. ఓకే. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 10-10:30 అవుతుంది. అప్పటికి ఇంకా ఎక్కువ జనాలు అయితే లేరు, కొంతమంది ఉన్నారు. ఇక చాలామంది ఆ ఊరు వాళ్ళు చాలామంది వచ్చారు. అంటే జనరల్గా వాళ్ళు పంతులతో మాట్లాడుతుంటే అర్థమైంది వాళ్ళు అదే ఊరు అని. అండ్ చాలామంది కూడా వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
సో ఫైనల్గా రీచ్ అయిపోయినాము. ఇప్పుడు ఎండ మంచిగానే ఉంది, అంటే ఎక్కువ కొడతలేదు అన్నట్టు. అటు ఎండలో ఉన్న ప్లేస్లో నడిచినా కూడా అంత కాళ్ళు ఏం కాలలే. వచ్చేటప్పుడు ఉంది సినిమా చూడండి ఎట్లా కాళ్ళు కాలినా మేము ఎట్లా ఉరికినాము అని. అండ్ ఇక్కడ పూజ కౌంటర్ దగ్గర దాన్ని ఏమంటాడు, కొబ్బరికాయలు ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము అర్చన కోసం. సో ఇక్కడ పూజల వివరాలు అని ఉన్నాయి కదా, శివలింగ అభిషేకము అట్లా చాలా రకాల పూజలు అయితే ఉన్నాయి. చాలా మందికి ఇంకా అభిషేకం అట్లాంటివి చేయించుకోవాలనే ఇష్టం ఉంటుంది కదా శివుడికి. అయితే ఇక్కడ మంచిగా చేస్తారంట. అండ్ అమావాస్య రోజు సపరేట్గా పూజలు, కొంచెం రౌద్ర హోమం సంథింగ్ అట్లా ఏదో చూసాను నేను, బోర్డు నాకు గుర్తులేదు. అండ్ పౌర్ణమి రోజు కూడా స్పెషల్ పూజలు ఉన్నాయి, చండీ హోమం. యాక్చువల్లీ ఇది భద్రకాళి సమేత వీరన్న టెంపుల్ అన్నమాట. అంటే అమ్మవారు శివయ్య ఇద్దరు ఉంటారు. సో చాలా మంచి టెంపుల్ అంట, చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. అండ్ ఇక్కడ చాలా మంది ఉయ్యాలలో అలా కూడా కట్టి ఉంచారు, అంటే కొంచెం పిల్లలు పుట్టని వాళ్ళు అలా ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు అనమాట. అట్లాంటి పూజలు అట్లా మంచిగా జరుగుతాయి. చాలా మందికి మంచిగా అనిపించింది అంట ఈ టెంపుల్కి పోతే. సో ఇక మేము కూడా పోదామని పోయినాం కదా. అండ్ ఇక్కడ కోనేరు, ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అట్లా ఉన్నట్టుంది. సో నేనైతే ఇటు వెళ్ళలేదు యాక్చువల్గా, ఈ వీడియో అంతా సురేష్ కవర్ చేసుకొని వచ్చాడు. వీకెండ్ పోయినాము, సండే రోజు. రష్ లేదు పెద్దగా అయితే. యాక్చువల్ మండే రోజు చాలా ఎక్కువ రష్ ఉంటుంది అనుకుంటా, ఇంకా శివాలయం కాబట్టి. సో టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ జాతర, చాలా పెద్ద జాతర అట్లా జరుగుతుందంట, కానీ ఎప్పుడు జరుగుతుందో నాకు కూడా తెలియదు. మేబీ కార్తీక మాసం అట్లాంటి టైంలో జరుగుతాయి కావచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలా మంచిగా అరేంజ్ అయితే చేశారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం, గుంతపల్లి. మస్తు అయితే అనిపించింది, ఒక డిఫరెంట్ ఫీల్. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కాబట్టి. సో ఇట్లా అయితే లోపల ఇలా ఉంది. ఇంకా ధ్వజస్తంభం, నందీశ్వరుడు, తర్వాత లోపల ఇంకా మెయిన్ టెంపుల్, అయ్యవారి టెంపుల్, అంటే శివయ్య టెంపుల్ తర్వాత అమ్మవారి బ్యాక్ సైడ్ అమ్మవారి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో జనాలు చూడండి, చాలా మంది ఉన్నారు యాక్చువల్గా జనాలు. అంటే టెంపుల్ చాలా పెద్ద ఉండడం వల్ల మనకి అర్థం అవ్వట్లేదు రష్ ఎక్కువ ఉందని చెప్పేసి. సో అదొక అడ్వాంటేజ్. చాలా విశాలంగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ ఫస్ట్ ఇంకా మంచిగా ధ్వజస్తంభంకి కూడా మొక్కేసుకొని లోపలికి వెళ్తున్నాము. పిల్లలు కూడా ఏం సతాయించలేదు. ఆల్రెడీ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి వస్తే అదొక అడ్వాంటేజ్. లేకపోతే అసలు పోయినాము, మనశ్శాంతిగా దర్శనం చేసుకున్నాము అట్లా ఏమి ఉండదు. తినకుండా వెళ్తే, కొంతమంది తినకుండా వెళ్తే బాగుంటుంది అట్లా అని అనుకుంటారు. బట్ ఆకలి వేస్తూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, దేవుడు భక్తి అంతే ఉండదు. అరే ఎప్పుడు అయిపోతుంది దర్శనం, ఎప్పుడు తిందాం అన్నట్టే ఉంటుంది. సో మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం కాబట్టి ఇక ప్రశాంతంగా వేసుకున్నాం. పిల్లలు కూడా అసలు ఏం సతాయించలేదు. సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే, విత్ కిడ్స్ వెళ్తే ఇంకా తినేసి వెళ్తే బెటర్ యాక్చువల్గా. సో లోపల ఇదంతా నడవాలి. చాలా పెద్ద ఉంది టెంపుల్ లోపల కూడా. బయట ఎంత పెద్ద ఉందో లోపల కూడా అంత పెద్ద ఉంది. బట్ బయట అదంతా నాకు తెలిసి తర్వాత కట్టినట్టున్నారు. ఇంకా లోపల అయితే ఇది యాక్చువల్గా మెయిన్ టెంపుల్. ఇంకా లోపల ఇక్కడ వీళ్ళు గంట కొడతామని చెప్తే ఇక ఒక 1 by 1 అనమాట. ఒకరి తర్వాత ఒకరు ఏది చేసి ఇంకొకరు అది చేయాల్సిందే కంపల్సరీ. అండ్ టెంపుల్ బయట కొంతమంది ఉన్నారు, లోపల చూడండి మంచిగా ఉన్నారు జనాలు. అండ్ ఇంకొక టెంపుల్ లోపల అయితే వీడియో తీయలేదు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా విఘ్నేశ్వరుడి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చాలామంది చాలా రకరకాల పూజలు అయితే చేయించుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి కొంచెం వీళ్ళు ఇక్కడ మొక్కుకుంటున్నారు అనమాట. ఐ థింక్ ఇది మొక్కు అనుకుంటా. మొక్కు తీరిన తర్వాత తొట్టె కట్టడం అట్లా ఉంటుంది కదా, అవన్నీ చేస్తారంట ఇక్కడ. తర్వాత ఇంకా ఈ టెంపుల్ వెనకాల అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పా కదా, శివాలయం వెనకాల అమ్మవారి టెంపుల్ అనమాట. ప్రస్తుతానికి ఇక్కడైతే వీళ్ళు విఘ్నేశ్వరుడి టెంపుల్ దగ్గర అక్కడ కొన్ని గుంజీలు తీసేసి ఇంకా బొట్టు అయితే పెడుతున్నారు, విభూది పెట్టించుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము లోపలికి. అమ్మవారి టెంపుల్ కూడా మంచి అందరూ కుంకుమ పూజ చేస్తున్నారు, చాలా మంచిగా అనిపించింది. బట్ మాకు ఎక్కువ ఇంకా టైం లేదు అండ్ మేము దానికి ప్రిపేర్ అవ్వలేదన్నమాట. సో కొంచెం పూజ సామాన్ అవన్నీ ఉంటాయి కదా
తెచ్చుకోలేదు. సో ఇంకా అందుకని చెప్పేసి మేమైతే కుంకుమార్చనలో అట్లా పార్టిసిపేట్ చేయలేదన్నమాట. తెలియదు అనమాట, ఫస్ట్ టైం కదా. కొంచెం నెక్స్ట్ టైం అట్లా వెళ్తున్నప్పుడే కొంచెం ప్లాన్ చేసుకుని వెళ్తే అన్నీ పార్టిసిపేట్ చేయొచ్చు. శివరాత్రి అప్పుడు ఇంకా కార్తీక మాసంలో చాలా బాగుంటాయి అనుకుంటున్నాను నేనైతే పూజలు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో, కమెంట్ అయితే చేయండి షూర్గా, ఎట్లాంటి పూజలు జరుగుతాయి, ఏ టైంలో జరుగుతాయి అనేసి. అండ్ ఇప్పుడు ఇక ఎండ స్టార్ట్ అయింది. ఇట్స్ అరౌండ్ 11:30. ఇప్పుడు ఇక సుర్రమంటుంది ఎండ. పొద్దున అంత అసలు ఏం అనిపించలేదు, కొంచెం క్లౌడీగా ఉండే మంచిగా సరే అని పోయినాము. ఇప్పుడు వాము ఇంకా ఎట్లా అంటే బయట అగ్నిగుండం చూపించే కదా సినిమాలలో నడుస్తారు ఇట్లా అని, ఇక్కడ నడుస్తుంటే ఎట్లనే అనిపించింది, అంత వేడిగా ఉండే బండలు. అమ్మో. తర్వాత ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంట. అండ్ దానికోసం విరాళం కూడా తీసుకుంటారు వాళ్ళు. ఎవరైనా మంచిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నదానంకి కూడా విరాళాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. మనం ఎన్ని దానాలు చేసినా అన్నదానం కిందకైతే రాదు. జనరల్గా చాలామంది ప్రిఫర్ చేస్తారు అన్నదానం, ఎందుకంటే అందరికీ ఆకలి అనేది ఒకటి ఎట్లుంటుందో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఆ స్టేజ్లో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా అన్నదానాలు చేస్తూ ఉంటారు. చేస్తే చాలా మంచిది యాక్చువల్గా. ఒకరికి ఆకలి తీరుస్తున్నామంటే అది ఎంత పెద్ద విషయం. మేమైతే చాలా అనుకుంటాము అట్లా, అన్నదానం కన్నా మించింది ఇది ఉండదు అని. కోర్స్ చాలా మందికి తెలుసు అనుకోండి. నెక్స్ట్ ఇంకా ఎండ పార్ట్ అంతా అవుతుంది. ఇంకా నెక్స్ట్ సరే కొద్దిసేపు నీడలు ఉన్నంతసేపు ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాము. కొంచెం ఒక మెమొరీస్ లాగా ఉంటాయి. నెక్స్ట్ ఇక ఈ దర్శనం అయిపోయింది, మంచిగా అయింది, ప్రశాంతంగా అయింది, హడావిడి లేకుండా మంచిగా ఎంజాయ్ చేసినాం. పిల్లలు కూడా మంచిగా మొక్కుకున్నారు దేవుడికి. నెక్స్ట్ ఇక టెంపుల్ బయట ఇప్పుడిప్పుడు జనాలు రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ రథయాత్ర అవన్నీ ఉంటాయి అనుకుంటా. ఇక్కడ శివయ్యని చూడండి ఎలా ఉన్నాడో, ఫేస్ టెంపుల్ సైడ్ ఉంది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకొక ఫేస్ ఉందన్నమాట. 2 ఫేసెస్ ఉన్నాయి. లోపల నుంచి బయటికి వచ్చే వాళ్ళకి, బయట నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళకి 2 ఫేసెస్ అనమాట. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అనుకున్నాము, మావయ్య అన్నాడు ఇక్కడ నుంచి ఎడుపాయలు ఇంకొక జస్ట్ 50 to 58 కిలోమీటర్స్ అట్లా ఉంది, పోద్దామంటే ఇంకా సరే అని బయలుదేరిపోయినాం అనమాట. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అయితే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలా రోజులు కూడా అయింది. మేము అప్పుడెప్పుడు లాస్ట్ ఇయర్ ఒక వ్లాగ్ పెట్టిన, ఏడుపాయలకు వెళ్ళినాము మా అల్లుడు బర్త్డే ఉంటే అని. సో ఇప్పుడు మళ్ళీ అనమాట, అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. అమ్మవారు మమ్మల్ని అట్లా రప్పించుకుంది. చాలా ఇట్లా థ్యాంక్ఫుల్నెస్ అట్లా ఉండిపోయిందనమాట. కొంతమంది ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా అసలు వీలు అవ్వదు, అసలు అది అంతే. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుళ్ళు తలుచుకుంటే తప్ప మనం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేము. నేనైతే ఇది బాగా నమ్ముతా. మనం ఎన్నిసార్లు ప్లాన్ వేసుకున్నా కొన్ని అస్సలు కుదరవు. ఈ వీక్ నెక్స్ట్ వీక్ మేమైతే అసలు శ్రీశైలంకి వెళ్దామని ఒక 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అనుకోండి. చిన్నప్పుడు అప్పుడెప్పుడో వెళ్ళాను పెళ్ళికి ముందు, అసలు తర్వాత వెళ్ళలేదు. ఇట్స్ బీన్ ఒక 10-15 ఇయర్స్ అస్సలు వెళ్ళలేదు. చూడండి అక్కడికి వెళ్ళలేకపోతున్నాం మేము. ఎంత టైం ఉన్నా ప్లానింగ్ ఉన్నా అసలు వెళ్ళలేకపోతున్నాము. బట్ ఇక్కడ చూడండి అమ్మవారు అయితే మంచిగా రప్పించుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా. చాలా మంచిగా అనిపించింది ఆ రోజు. ఇట్లా నాకు చాలా ఇష్టం అన్ఎక్స్పెక్టెడ్గా అసలు వితౌట్ ప్లాన్ వెళ్ళడం అంటే. సో దగ్గరే అంత జర్నీ చేసిన ఫీలింగ్ కూడా ఏం రాలేదు. అండ్ కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏడుపాయలకు వెళ్ళే రూట్కి టర్న్ అయిన తర్వాత ఇక్కడ వాగు కూడా మంచిగా వారుతుందన్నమాట. నీళ్ళు మంచిగానే ఉండే. సో స్టిల్ సమ్మర్ బట్ వాటర్ అయితే ఉన్నాయి వాగులో. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ రష్ ఉన్నారు జనాలు. అస్సలు ఇది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని ఏమంటారు, సండే అసలు ఫుల్ రష్ ఉంటుంది అని తెలుసు. బట్ ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు ఎప్పుడు లేదు రష్. మేబీ అప్పుడు మేము వేరే వీక్ డేస్లో వచ్చున్నాము, అప్పుడు ఎప్పుడు లేదు రష్. బట్ ఈరోజు సండే అసలు రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే వద్దనుకునే వాళ్ళు. మేము అమ్మ పిల్లలు సతాయిస్తారు, భయపడతాం కదా, కొంచెం ఎండ కొడుతుంది మళ్ళీ ఎందుకు లేనట్టు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మవారు కూడా అట్లా రప్పించుకుంది అనమాట. సో ఇక్కడ అందరూ అయితే మంచిగా షిగా మూగుతున్నారు. చాలా రోజులైంది మంచిగా ఇట్లా ఇవన్నీ చూసి. ఇట్లా జాతర ఉన్న టైంలో
వెళ్ళాలి అని అనుకుంటున్నాం కదా నేను అత్తయ్య. మా ఇద్దరి కోరిక నెరవేరిందనమాట. యాక్చువల్గా పొద్దున టెంపుల్ కొంచెం రష్ తక్కువ ఉంది. మా మామయ్యకి సురేష్కి అట్లుంటే ఇష్టం, అత్తయ్యకి నాకేమో ఇట్లుంటే ఇష్టం. సో దిస్ టైం అక్క వాళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళు ఇంకా సరేలే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ కలిసి వెళ్దాంలే అన్నట్టు. చెప్పిన కదా చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. ఎండ కొడుతుంది, కాళ్ళు కాలుతున్నాయి. ఇక చెప్పులు వేసుకుని వెళ్తున్నాం కొంచెం దగ్గర వరకు. ఇంకా టెంపుల్ చాలా దూరం ఉంది కదా అన్నట్టు. చెప్పులు లేకుండా అయితే నడవలేకపోయే వాళ్ళం. సీ ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్ బికాస్ ఆఫ్ దట్ హీట్. చెప్పులు లేకుండా పోతే ఇక బిస్కెట్ అయ్యాడు అనమాట. అప్పటికి పిల్లల్ని మామయ్య సురేష్ ఇద్దరు ఎత్తుకున్నారు. ఎండకి నా ఫోన్ కూడా స్ట్రక్ అయింది ఇంతసేపు వీడియో తీయడం వల్ల. నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తీస్తుంటే ఇట్లా వస్తుంది అనమాట, కొంచెం స్ట్రక్ అయినట్టు. అండ్ ఇక్కడ కొంచెం పాపం వాళ్ళు మ్యాట్స్ వేసారు కింద కాళ్ళు కాలకుండా. అండ్ వాటర్ కూడా ఫ్లో అవుతూ ఉంది. మేబీ అవి రీసైకిల్డ్ వాటర్, అక్కడ వాగులో ఉన్న వాటర్, కానీ వాటర్ కూడా పోస్తున్నారు, అంటే ట్యాప్స్ పెట్టిండ్రు అనమాట. కొంచెం ఆ వాటర్లోంచి నడిస్తే కాళ్ళు కాలకుండా ఉంటాయి, లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు కాబట్టి అట్లా అరేంజ్ చేశారు. రష్ చూసారు కదా ఇందాక, కుప్పలు కుప్పలు ఉన్నారు అనమాట. ఎన్ని రోజులైంది అసలు ఇంత రష్ ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్ళి. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినాం కాబట్టి వచ్చినాం, లేకపోతే రాకపోతుండే అసలు. సో అన్నీ మంచిగా కలిసినాయి. అండ్ ఇది దాన్ని ఏమంటారు, 80 రూపీస్ దర్శనం అనుకుంటా. సో కొంచెం డైరెక్ట్ టెంపుల్ లోపలికి. ఇక్కడంతా ఫ్రీ దర్శనము, ఫుల్ రష్ ఉన్నారు. ఆ రష్లో వెళ్తే ఇక ఫుల్ బీపీ వచ్చేస్తుంది అని చెప్పేసి పిల్లలతో వాళ్ళ ఫుల్ సతాయిస్తారు. ఏం లేకపోయినా ఏడుస్తారు. లేకపోతే ఇక ఎండ కదా పాపం, వాళ్ళని కూడా ఇవ్వలేం సమ్ టైమ్స్. ఇంకా చిరాకు చేసుకుంటారు కదా ఎండ అని చెప్పేసి. ఫుల్ చెమటలు అయినా అప్పటికే ఫుల్గా ఆడుతూనే ఉన్నాయి. చాలా మంది అమ్మవారికి బియ్యము, బోనాలు, ఫుల్ బిజీగా ఉండే అసలు. మొత్తం టెంపుల్ అంతా ఫుల్ ఇట్లా కలకలలాడుతుంది జనాలతో. మంచిగా అనిపించింది, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ చాలా మంది దీపం ముట్టిస్తున్నారు అట్లా. ఇక్కడ చూడండి మంచిగా అమ్మవారి కోసం బోనం వండుకొని వస్తున్నారు చాలా మంది. అక్కడ కొబ్బరికాయలు అవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటా ఎంత రష్ ఉండేనో. చాలా మంది ఇక్కడ నాన్ వెజ్ తింటారు యాక్చువల్గా. అమ్మవారి కోసం మేకపోతు కోయడం అట్లా చేస్తారు, కోళ్ళు కోసుకుంటారు చాలా మంది. ఫుల్ దావత్ చేసుకుంటారు మంచిగా, చుట్టాలందరినీ పిలుచుకొని అట్లా సండేస్. సో అందుకే రష్ ఎక్కువ ఉన్నారనమాట. ఓన్లీ ఒక ఫ్యామిలీ కాదు, ఒక ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ మొత్తం ఆల్మోస్ట్ కొంతమంది 10 మంది, 20 మంది, 50 మంది దాకా కూడా పిలుచుకొని అట్లా దావత్లు వేసుకుంటారు ఇక్కడ. మస్తు ఉంటుంది సండేస్ వస్తే. అసలు మేము మర్చిపోయినాము యాక్చువల్, నిజంగా మర్చిపోయాము రష్ ఉంటుంది అనే విషయం. బట్ ఓకే, మంచిగా దర్శనం అయిపోయింది. అమ్మవారి దర్శనం మంచిగా చేయించారు, మొత్తం అయిపోయింది. యాక్చువల్ చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం అప్పుడెప్పుడు వచ్చాము, పిన్ని వాళ్ళ చెల్లెలు అంటే ఇంకో చిన్న పిన్ని అట్లా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళము. అండ్ పెళ్ళైన తర్వాత ఒకసారి, తర్వాత అల్లుడి బర్త్డేకి ఒకసారి, ఇది మళ్ళీ ఇప్పుడు అనమాట. నెక్స్ట్ అప్పుడు చిన్నప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఎమకోన అని ఉండేది, చిన్న అంటే పెద్ద రాళ్ళ మధ్యలో చిన్న సందు ఉండేది. అందులోంచి ఈ కార్నర్కి నుంచి ఆ కార్నర్లోంచి బయటికి రావాలన్నమాట. ఒక కార్నర్లోంచి పోయి ఇంకో కార్నర్లోంచి బయటికి రావాలి, అట్లా ఉండేది. బట్ ఇప్పుడు అది క్లోజ్ చేశారు. అండ్ ఇక్కడ పాప మామయ్య గోల్ని ఎత్తుకొని నడుస్తున్నాడు, సురేష్ ఏమో సాయితీని ఎత్తుకొని నడుస్తున్నాడు. అండ్ ఇక్కడ శిగం అండ్ బోనాలు అమ్మవారికి అట్లా తీసుకెళ్ళేటప్పుడు మంచిగా మనం హ్యాపీ సోల్తో వెళ్తే బాగుంటుంది, అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు అట్లా డ్యాన్స్ వేస్తూ వెళ్తారనమాట. తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఉంటుంది. అమ్మవారి కోసం చూడండి వాళ్ళు బోనం తీసుకొని వెళ్తున్నారు. బియ్యము, ఒడి బియ్యము, ఇంకా బట్టలు, కొత్త బట్టలు అట్లా అన్నీ తీసుకొని వెళ్తారనమాట అమ్మవారికి. ఒక మన ఇంటి ఆడపడుచులాగా ఫీల్ అవుతారు అన్నట్టు. అక్కడ దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాము. తర్వాత ఇంకా ఫుడ్ వండుకొని అయితే వెళ్ళామన్నమాట. లంచ్, బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకునేంత టైం లేదు, అత్తేనే వండేసిండ్రు పొద్దున్నే లేసేసి. ఇంకా తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ చూసుకున్నాం మంచిగా, వండుకొని వచ్చినాం కాబట్టి ఇక తినేయడమే కదా. పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం అక్కడే వంట వేసుకోవాలి అంటే కష్టము. సో ఇంట్లో వండుకొని తీసుకెళ్ళొచ్చు, మంచిగానే అయిపోతుంది, తొందరగా
తినేయచ్చు. అండ్ ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తారండి. వైట్ రైస్ కుక్కర్తో పాటు అట్లనే తీసుకెళ్ళాం, ఇంకా కొంచెం వేడిగా ఉంటుంది కదా అని. అండ్ మామిడికాయ పప్పు చేసింది అత్తయ్య. అండ్ తర్వాత ఇది సమ్మర్, ఆబ్వియస్లీ కొత్త చట్నీలు ఉంటాయి, కొంచెం చట్నీ కూడా తీసుకొచ్చాము. అండ్ కర్డ్, ఇక డబ్బా అయితే సేఫ్ ఉంటుంది, అటు ఇటు లీక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి పెరుగు డబ్బా. సో దిస్ ఈజ్ అవర్ లంచ్ ఆన్ ద డే. ఇంకా మంచిగా తినడం అయితే స్టార్ట్ చేసాము. పిల్లలు కూడా ఏం సతాయించలే. ఇప్పుడు మళ్ళీ టైము 3:30 2:30 అయింది. కొంచెం చల్లబడ్డది, అంటే వర్షంకి ముందనమాట ఇదంతా సీన్స్. తర్వాత ఘోరంగా పడ్డది వర్షం. ఇక మేము జస్ట్ ఇట్లా తిని కార్ ఎక్కినాము, ఘోరంగా పడ్డది. ఒక్క 5 minutes లేట్ అయినా ఆగం అయిపోయేది మాకు. ఇంకా మేము అనుకున్నాం వెళ్ళేటప్పుడు, అసలు చూడండి ఎంత నల్లగా అయిపోయిందో మొగులైతే. అండ్ మేము అనుకున్నాము అక్కడ ఏడుపాయల్లో పాపం చాలా మంది ఫుల్ ఇట్లా జనాల్ని పిలిచి దావత్లు ఇస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళందరూ ఎట్లా ఉంటారో ఏమో అని అనుకున్నాము. ఇంత ఘోరంగా పడ్డది వర్షం. అసలు గాలికి కార్ సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదంటే నమ్మండి, అంత ఘోరంగా పడ్డది వర్షం. ఇక ఇట్లనో ఏమో అని చెప్పేసి ఒక ప్లేస్ చూసుకొని, ఒక ప్లేస్ మీన్స్ దాన్ని ఏమంటారు, కొద్దిసేపు అయ్యాక ఒక పెట్రోల్ బంక్ అనిపించింది, అక్కడ ఆగినాం. ఇక అసలు ముందుకు వెళ్ళలేకపోతుంది, అందరూ లైట్స్ ఆన్ చేసుకొని వెళ్తున్నారు. చాలా అయితే కష్టమైతే అయింది ఇక్కడ. సో అయినా సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళినాము. కొంచెం ఆగుదాంలే, ఏమన్నా ఈ మధ్య వర్షం ఎట్లా పడుతుందంటే ఒక 5 నిమిషాలు గట్టిగా పడి ఆగిపోతుంది కదా, అట్లా ఏమన్నా ఆగుతుందేమో అన్నట్టు అయితే ఆగినాము. బట్ వర్షం మాత్రం ఆగలే. ఇంకా సరేలే ఇంతసేపు ఆగినా చీకటి అవుతూ ఉంటుంది మళ్ళీ అని చెప్పేసి ఇక రిస్క్ ఎందుకు అని చెప్పేసి మళ్ళీ బయలుదేరితే అట్లనే వర్షం ఒక ఊర్లో పడుతుంది, ఇంకో ఊర్లో పడతలేదు. అట్లా చాలా ఇట్లా వెరైటీగా అనిపించింది మాకైతే. ఫుల్ ఇక ఘోరంగా ఉంది వర్షం, ఆ సౌండ్ చాలా భయం వేసింది. ఎప్పుడు ఇంత వర్షంలో జర్నీ చేయలేదు యాక్చువల్గా. అఫ్కోర్స్ చాలామందికి అట్లా వర్షంలో డ్రైవింగ్ చేయడం అట్లా ఇష్టం ఉంటుంది, బట్ ఇది చాలా ఎక్కువ ఫుల్ గాలితో వస్తున్న వర్షం కాబట్టి కొంచెం భయం వేసి ఇక్కడ ఆగినాము. పాపం అక్కడ బయట ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్ కింద పాపం జనాలు వాళ్ళ పిల్లల్ని పట్టుకొని, మేబీ వాళ్ళ స్కూటీలోనూ ఆటోలోనూ వెళ్తున్నారు. వాళ్ళు ఆగిపోయి అక్కడ ట్రాక్టర్ కింద వెయిట్ చేస్తున్నారు అనమాట. పాపం అనిపించింది ఇక వాళ్ళని చూస్తుంటే. నెక్స్ట్ ఇక కొద్దిసేపు ఆగినాము అక్కడ. జరసేపు అయితే టెన్షన్గా అనిపించింది. పిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చిప్స్ తినుకుంటా. జర భయం అయితే అయింది కొద్దిసేపు, ఎట్లా చేరుకుంటామో ఏమో ఇంటికి అన్నట్టు. అమ్మవారి దయ వల్ల, శివయ్య దయ వల్ల కొంచెం మంచిగానే చేరుకున్నాం అనమాట. భయం అయింది మధ్యలో కానీ చేరుకున్నాము. తర్వాత ఇక వీళ్ళు కొంచెం పడుకోలేదు, ఆల్రెడీ సాహిత్య పొద్దున్న పడుకుంది కాబట్టి ఈ టైంలో అయితే పడుకోలేదు. నెక్స్ట్ కొంచెం ఆ వర్షంలోంచి బయట పడ్డాము అని అనుకున్నాము. కొంచెం తగ్గింది వర్షం, ఇక తగ్గింది కదా అని చెప్పేసి బయలుదేరదామని అనుకున్నాము. కానీ విండో దించి చూస్తే ఏం తగ్గలేదు, ఫుల్ పడుతూనే ఉంది. ఎంతసేపు ఆగినా ఇంతేలే అన్నట్టు ఒక 10 నిమిషాలు ఆగినాము. అప్పటికి సరే తగ్గట్లేదు కదా అని చెప్పేసి అయితే వెళ్ళినాము. మా ముందు వాళ్ళు మంచిగా ఇండికేటర్ అట్లా వేసుకొని పోతున్నారు, లైట్స్ అన్నీ ఆన్ చేసుకుని వెళ్తున్నారు కాబట్టి మాకు వాళ్ళు వేసి చూపించినట్టే ఫీల్ అయిపోయినాం మేమైతే. ఇంకా హ్యాపీగా వాళ్ళని ఫాలో అవుతూ మెల్లమెల్లగా వెళ్ళినాము. ఆల్మోస్ట్ చాలా మంది ఆగిపోయినారు అనమాట, ఇక్కడ వాళ్ళు అక్కడే. చూడండి అసలు ఎదురుగా ఏం కనిపించట్లేదు, ఇంకా అందరూ లైట్స్ ఆన్ చేసుకొని వస్తున్నారు. సరే అని చెప్పేసి కొంచెం దూరం అయితే పోయినాము. వర్షం ఆల్మోస్ట్ తగ్గింది, కొంచెం ఇట్లా మొగులైతే ఉండే.
వాన అటు మామూలు లేదు. మామూలు వాన సో ఇది నర్సాపూర్ ఫారెస్ట్ కూడా దాటినాము, ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. మేము వర్షం కోసం ఆగి మరీ బయలుదేరినామేమో అనిపించింది నాకైతే. ఇప్పుడు ఘోరంగా పడుతుంది మళ్ళీ వర్షం. ఫైనల్గా ఇంటికైతే కొంచెం జాగ్రత్తగానే రీచ్ అయినాము. సో దిస్ ఈజ్ అవర్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.